మొత్తం టోర్నమెంట్ 6 టీమ్స్ ఆడుతున్నాయి. అందులో ఫస్ట్ టైం డాక్టర్స్ మెడికో మార్గల్స్, సెకండ్ లాయర్స్ జస్టిస్ జాగ్వర్స్, తర్వాత లయన్స్ క్లబ్ లయన్ లెజెండ్స్, తర్వాత పోలీస్, టీచర్స్ బ్లాక్ బోర్డ్ బ్లాస్టర్స్, రిపోర్టర్స్ జర్నలిస్ట్, అది మనకి హెడ్లైన్ హిట్టర్స్, వారికి ఆ నేమ్స్ ఇచ్చాము. ఫ్రెండ్స్ సెలెక్ట్ చేశారు అన్నట్టు నేమ్స్ అన్ని. అందులో కొన్ని ఒక 2 నేమ్స్ మాత్రం నేను ఇచ్చాను. సో ఈ ప్రోగ్రామ్ ఆలోచన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ 6 ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ డే, హెల్తీ నేషన్. సో రిలేషన్స్ పెంపొందడానికి చేసుకోవడానికి కోసం వచ్చిన ఆలోచన. సో ఫస్ట్ ఇనిషియల్ మేము డాక్టర్స్ పెట్టుకుందాం అనుకున్నా, కానీ మా చైర్మన్ మా ప్రెసిడెంట్ ఐఎంఎస్ శ్రీనివాస్ సార్ గారు ఇలా కాదు అందరం పెట్టుకుందామని అప్పుడు ప్రతి ఒక్కరిని అప్రోచ్ అయ్యి, మన ఎస్పీ గారిని అప్రోచ్ అయ్యి, కలెక్టర్ గారిని అప్రోచ్ అయ్యి అందరూ చేస్తే మాకు పూర్తి సహకారం అందించారు. తర్వాత కిషోర్ గారు, తర్వాత మాటేష్ అంకుల్, తర్వాత సార్ సిఏ గారు, సిఏ వీరప్రసాద్ సార్ అండ్ శ్రీనివాస్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. సో ఇప్పుడు మా చైర్మన్ శ్రీనివాస్ సార్ని మాట్లాడాల్సింది కోరుతున్నాను. నమస్కారం. అయితే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ డే ఏప్రిల్ 6 జరుగుతుంది. ఈ సందర్భంగా సిరిసిల్ల ఐఎంఏ తరఫున ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. యాక్చువల్గా ఈ ఐఎంఏ అంటే అసలు ఐఎంఏ ఫర్ డాక్టర్స్ అండ్ సొసైటీ. అయితే ఇప్పుడు సొసైటీతో మనం ఇంటర్మింగిల్ కావాలి అంటే ఈ స్పోర్ట్స్ అనేది కూడా ఒక మార్గంగా అనుకోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సిరిసిల్ల డివిజన్ తరఫున ఈసారి ఫస్ట్ టైం ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డెఫినేషన్ ప్రకారం హెల్తీ మరియు సోషల్గా కూడా హెల్తీగా ఉన్నప్పుడే మనం కంప్లీట్ హెల్తీ పర్సన్ అని చెప్పుకొస్తుంది. ఈ స్పోర్ట్స్ అనేది మనము అంటే ఫిజికల్ మరియు మెంటల్ సోషల్ హెల్త్ ఇవ్వడానికి తోడ్పడే అంశాల్లో ఈ స్పోర్ట్స్ కూడా ముఖ్యమైనవి. ఈ స్పోర్ట్స్లో అందరూ స్ఫూర్తిదాయకంగా తీసుకొని దీన్ని అంటే అప్పుడప్పుడు దీన్ని అలవాటుగా మార్చుకొని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతారని ఆశిస్తున్నాను. ఏప్రిల్ 6 ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమం మన వెబ్లో ఇట్లాంటి ఒక ఆహ్లాదకరమైన కార్యక్రమాన్ని వచ్చిన ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఈ కార్యక్రమం పెట్టడానికి కృషి చేస్తున్న మన డాక్టర్స్ అందరూ కూడా నా తరఫున మా పోలీస్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. మనం పోలీస్ కాకుండా పోలీస్, ప్రెస్, లయన్స్ క్లబ్, ఇంకా లాయర్స్, టీచర్స్, ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ ఒక టీం తీసుకొని ఒక స్పోర్టివ్ బ్యానర్లో, ఒక ఆహ్లాదకరమైన బ్యానర్లో ఏదో మనం కప్పు కోసం అని కాకుండా ఒక డిపార్ట్మెంట్ మధ్య ఒక ఇంటర్ కమ్యూనికేషన్ లాగా అందరికీ ఒకరికొకరి మధ్య ఒక అవగాహన కల్పించేటట్లుగా ఒక హ్యాపీగా ఒక అందరం మీ దాంట్లో మేము మా దాంట్లో మేము అన్నట్టుగా అందరం కలిసి హ్యాపీగా ఈ కప్పు నిర్వహించడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక మనం అందరం ఇప్పుడు చెప్పిన ఏ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ పనులలో అందరూ బిజీ ఉంటారు. డాక్టర్స్కి వాళ్ళు 24/7 ఉంటారు, పోలీసు 24/7 ఉంటారు, మన రిపోర్టర్స్ 24/7 ఉంటారు. వాళ్ళు ఇంకా టఫ్ నైట్ 12కి లేచిన వాళ్ళు 1కి లేచిన వాళ్ళు మనం నాకేదైనా ఇబ్బంది రాకపోతే నా పక్కన వాళ్ళు కూడా శ్రీనివాస్ చదివి పెట్టారు. కానీ వాళ్ళకి అది ఆ ఛాన్స్ కూడా ఉండదు. అదేవిధంగా టీచర్స్ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ లెవెల్లో బిజీ ఉంది. హెల్త్ అనేది చాలా నెగ్లెక్ట్ చేయబడుతుంది. ఇప్పుడు మనం చూస్తాం చాలా చిన్న ఏజ్లో చిన్న కారణాలకి చాలా పెద్ద క్యాన్సర్ కానీ ఇప్పుడు రీసెంట్గా గుండె హార్ట్ అటాక్స్ బాగా అవుతున్నాయి. ఇంకా వేరే రకాల అకారక ప్రమాదాలు, చాలా రకాల ప్రమాదాలకు గురవుతున్నారు. అందరూ హెల్త్ని ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి ఒక స్పోర్ట్స్ మీట్ అనేది చాలా అవసరం. ఈ కార్యక్రమాన్ని చాలా మంచిగా మనం లాంచ్ చేసుకున్నాం, చాలా మంచిగా కూడా ఎండ్ చేసుకున్నాం. అందరం అన్ని వర్గాలు, అన్ని డిపార్ట్మెంట్స్ అందరం కలిసి ఆడి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా ఇంకా మంచి కప్పులు పెట్టి మనం మంచి వేములవాడ నుంచి ఈ అన్ని డిపార్ట్మెంట్ మంచి స్పిరిట్ అనేది ముందుగా తీసుకుపోదాం. నేను ఇది మంచి సక్సెస్ కావాలని నా తరఫున అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఒక సూక్తి ఉంది. దాంట్లో భాగంగా అంటే సర్వీస్ చేయడమే కాదు, సొసైటీకి కూడా ఎంతో కొంత మనం అందించాలనే తపనలో భాగంగా ఈ డాక్టర్స్ అందరూ మంచి కార్యక్రమాన్ని
ఆరోగ్యం అనేది శారీరక పటుత్వం ఆరోగ్యం అనేది వస్తుందని ఆ ఒక మెసేజ్ అనేది వెళ్తుంది. కాబట్టి దీన్ని మనం అంటే ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించుకునే భాగంలో అందరికీ చేరవేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు ఐఎంఏ మన సిరిసిల్ల ఐఎంఏ వాళ్ళని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తర్వాత ఈ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. I wish you all the best. Thank you.